నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో అంగరంగ వైభవంగా బోనాల పండగ వేడుకలు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న భక్తులు. భక్తజన సంద్రంగా మారిన పోచమ్మ తల్లి ఆలయాలు. ఆదివాసీల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి. మాజీ ఎంపీ సోయం బాపురావు వెల్లడి. పట్టణంలో ఆదివాసీ భవన్ నిర్మాణానికి భూమి పూజ. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని బోనాల పండగ వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. పట్టణంలోని పలు కాలనీలలోని అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా నిర్వాహకులు పూర్తి ఏర్పాట్లు చేపట్టారు. పండగ సంబరాలతో ఆలయ ప్రాంగణాల వద్ద కోలాహల వాతావరణం నెలకొంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల పండుగ సందడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం అంగరంగ వైభవంగా సాగింది. ఎక్కడ చూసినా గ్రామ దేవతలకు బోనాలను సమర్పించేందుకు మహిళలు బారులు తీరారు. బోనాల కుండలను తలపై పెట్టుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించేందుకు కుటుంబ సమేతంగా బయలుదేరారు. ఆషాఢ మాసంలో ఘనంగా నిర్వహించే బోనాల పండుగ సందర్భంగా జిల్లాలోని పోచమ్మ తల్లి ఆలయాలలో భక్తజన సందోహం కనిపించింది. పట్టణంలోని అశోక్ రోడ్డులో గల పోచమ్మ తల్లి ఆలయంతో పాటు మహాలక్ష్మి వాడలోని అమ్మవారి ఆలయంలో బోనాల సందడి నెలకొంది. బోనాలను సమర్పించేందుకు ఆదివారం వేకోజాము నుండే మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ పిల్ల పాపలు సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకుంటూ ప్రత్యేక పూజలు చేసి బోనాలను సమర్పించుకున్నారు. వాడవాడల డప్పు చప్పుల నడుమ బోనాల కుండలతో మహిళలు పోచమ్మ ఆలయాలకు తరలివచ్చారు. పోతరాజుల విన్యాసాలు, బోనాల సమర్పణ కోలాహలంతో ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంది. వర్షాకాలంలో వచ్చే ఆషాఢ మాసం సందర్భంగా బోనాలను సమర్పించుకోవటం తెలంగాణలో ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఆలయాలకు వచ్చే మహిళల తాకిడి పెరగడంతో పోలీస్ శాఖతో పాటు పురపాలక సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహిళల కోసం ప్రత్యేక బారికేడ్లను ఏర్పాటు చేయడంతో సహా అశోక్ రోడ్డు వద్ద ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు తగు చర్యలు తీసుకున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది సైతం ఆలయాల వద్ద పరిశుభ్రత నెలకొనేలా ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకున్నారు. ఆషాఢ మాసం బోనాలను పురస్కరించుకొని ఆదిలాబాద్లోని పురాతన ఆలయమైన మహాలక్ష్మివాడ పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి మహాలక్ష్మి అమ్మవారికి బోనాలను సమర్పించుకొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను చేపట్టారు. అమ్మవారికి బోనాలు సమర్పించి ఆలయ ప్రాంగణంలో నైవేద్యాన్ని స్వీకరించారు. जिनका है ओम जयंती मंगलाकाली स्वाहा सुधा नमस्तुते. కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలకు అన్యాయం చేసేలా జీవోను తీసుకువస్తుందని మాజీ ఎంపీ సోయం బాపురావు అన్నారు. ఆదివారం ఎస్డీఎఫ్ నిధులు 5 లక్షలతో రెవెన్యూ గార్డెన్ సమీపంలో నిర్మించే ఆదివాసీ భవన్ భూమి పూజ కార్యక్రమానికే కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జైనత్ పీఎస్సీఎస్ చైర్మన్ బాలూరి గోవర్ధన్ రెడ్డి మడావి రాజులతో కలిసి పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేసి భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఆదివాసీల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఆదివాసీ సంఘాల నాయకులు శ్రీరామ్ రామకిషన్, సోనేరావు, తానాజీ, గిమ్మ సంతోష్, రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ ప్రభుత్వం ఆదివాసీల అభ్యున్నతికి చర్యలు తీసుకుంటుందన్నారు.
ఆదివాసీల కోసం ప్రత్యేకంగా భవనం నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలను ఎస్డీఎఫ్ నుండి ఇవ్వడం జరిగిందని, ఇవి సరిపోవని మరో 20 లక్షలు కావాలని నాయకులు కోరారన్నారు. తాము గత ప్రభుత్వాలలాగా మోసం చేయబోమని పేర్కొన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు పట్టం కట్టేలా ఆదివాసీలు సహకరించాలని కోరారు. కేంద్రం టైగర్ కారిడార్ పేరుతో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 339 ఆదివాసీ గ్రామాలను ఎత్తివేయడానికి యత్నిస్తుందని ఆరోపించారు. ఆదివాసీలు వారి చట్టాల గురించి కేంద్రంతో పాటు స్థానిక ఎంపీకి కూడా అవగాహన లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆదివాసీలు ఐక్యతా పట్టుదలతో ఉండాలని, వారు గత ఎన్నికల్లో తమకు 23 ఆదివాసీ గూడాల్లో మెజారిటీ ఇచ్చారన్నారు. ఆదివాసీల సమస్యల పరిష్కారంతో పాటు ఇతర అంశాలను చర్చించుకోవడానికి భవనాలను ఏర్పాటు చేస్తామన్నారు. దానికి ప్రభుత్వ పరంగా నిధులు కూడా ఇస్తామని తెలిపారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. ఆదివాసీలు వారి పిల్లలను చదివించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేలా ప్రోత్సహించాలని కోరారు. బోనాల పండుగ సందర్భంగా ఆదివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పురాతన ఆలయాలైన పోచమ్మ తల్లి ఆలయం, శ్రీ మహాలక్ష్మి ఆలయాలను ఎస్పీ అఖిల్ మహాజన్ కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ओम श्री नमो महालक्ष्मी नमः सरस्वती नमः ओम शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते शरणागति नाथा परित्राणं परायणे सर्वस्यार्ति हरे देवी नारायणी नमोस्तुते. ఈ సందర్భంగా ఆయా ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎస్పీని ఘనంగా సత్కరించి ప్రసాదాలు అందజేశారు. జిల్లా ప్రజలకు ఎస్పీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. డీఎస్పీ జీవన్ రెడ్డి, సిఐ సునీల్ వారి వెంట ఉన్నారు. అందరికీ మన పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి బోనాలు శుభాకాంక్షలు. ఇక్కడ ఈ టెంపుల్ మహాలక్ష్మి టెంపుల్లో కూడా చాలామంది భక్తులు వచ్చారు. వాళ్ళకి కూడా మన పోలీస్ సైడ్ నుండి బోనాలు శుభాకాంక్షలు. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703664060, 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community.
Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. Mathematics is so a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and asking provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Ogli International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులాకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330, ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. బేలా మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు అట్టహాసంగా సాగాయి. ఎమ్మెల్యే పాయల్ శంకర్ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు జరిపారు. బేలా మండల కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కార్యక్రమాన్ని ఆదివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో హోమాది క్రతువులు నిర్వహించిన అనంతరం బ్రహ్మ ముహూర్తాన ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ శ్రీ పోచమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. కాలనీ వాసులకు, మండల ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, కాలనీని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని అన్నారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రేసు అమరేష్ రెడ్డి, కట్కల్ర స్వామి, ఊషన్నరెడ్డి, మాడవార్ హరీష్ రెడ్డి, కన్య శ్రీనివాస్ రెడ్డి, అగర్కర్ ఆకాష్, కుర్మ సాయిరెడ్డి, గుంజేవార్ నరేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ సీనియర్ రాష్ట్ర నాయకులు డాక్టర్ ప్రఫుల్ వజే, నివేదిత వజే పెళ్లి రోజు సందర్భంగా రిమ్స్లోని సత్యసాయి అన్నదాన సత్రంలో అన్నదానం చేశారు. ముందుగా సత్యసాయి చిత్రపటానికి పూజలు చేసి హారతి ఇచ్చారు. అనంతరం రిమ్స్లోని రోగి సహాయకులకు అన్నం వడ్డించారు. 37వ పెళ్లి రోజు సందర్భంగా దంపతులు అన్నదానం చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రఫుల్ వజే మాట్లాడుతూ పెళ్లి రోజు, పుట్టినరోజు, ఏదైనా సంతోషం ఉన్న రోజు సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యాన్నదానం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో దేవన్న, అఫ్సర్, విజయ్ యాదవ్, సిడాం రామకిషన్, అల్లూరి వెంకటరెడ్డి, ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మా వివాహ వార్షికోత్సవం సందర్భంగా మరి అత్యంత భక్తిభావంతో శ్రీ సత్యసాయి ట్రస్ట్ వారు చాలా రోజుల నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమము నడిపిస్తున్నారు. వారి ఆధ్వర్యంలోనే మరి ఎక్కడ ఏమి చేస్తే కూడా సంతృప్తి లేదు, ఎక్కడ ఏమి చేస్తే కూడా సుఖం లేదు. కానీ అన్నదానం ఒక మహాదానము, మహాపుణ్యము. ఆ పని ఈ సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు చేస్తున్నారు. వారికి మా హృదయపూర్వక అభినందనాలు. అయితే ఈ సందర్భంలోనే మా కుటుంబంలో ఉన్న అందరూ కూడా వారి వారి జన్మదివసాన, వివాహ వార్షికోత్సవాన అన్నదానమే చేస్తూ ఇన్ని సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము. ఈరోజు కూడా ఆ శుభపర్వం పైన ఈరోజు కూడా సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము అన్నదానాన్ని పొందుతున్నాము. మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని గులాబ్ సింగ్ కోరారు. ఆదివారం వన మహోత్సవంలో మహాలక్ష్మివాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై క్లబ్ సభ్యులు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు మంద అశోక్, భగవాన్ దాస్, మధుసూదన్, నరేందర్, గంగయ్య, ప్రకాష్, కాలేవార్, బండారి దేవన్న తదితరులు పాల్గొన్నారు. గులాబ్ సింగ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వామ్యులయ్యేలా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటాలన్నారు. మొక్కల పెంపకంపై అవగాహన కల్పించేలా ప్రభుత్వం వన మహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. అతివృష్టి, అనావృష్టితో నష్టాలు కలుగుతున్నాయన్నారు. వృక్షాలుంటే వాటిని కొంతమేరకు నివారించవచ్చని తెలిపారు. ఈరోజు వన మహోత్సవంలో భాగంగా మహాలక్ష్మి వాడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ వారు ఈ వన మహోత్సవాన్ని నిర్వహించుచున్నారు. ఇది చాలా అభినందన విషయం ఇది. ఎందుకంటే పర్యావరణం కాపాడంలో అందరి తోడ్పాటు ఉండాలి. ఇప్పుడు మనకు చూస్తున్నాం ఇక్కడ అతివృష్టి లేక అనావృష్టితోని వర్షాలు ఎక్కువ తక్కువై మనకు ప్రపంచానికి పర్యావరణానికి ఎంతో నష్టం వాటిల్లుతున్నది. కాబట్టి లయన్స్ క్లబ్ వారు చేపట్టినటువంటి కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఇతర సంస్థలు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టి మంచి మంచి ప్రోగ్రాం చేస్తూ ఉండాలి. లయన్స్ క్లబ్ వారిని అభినందిస్తూ ఇక ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి. మా అందరి తోడ్పాటు ఉంటుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో అంగరంగ వైభవంగా బోనాల పండగ వేడుకలు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న భక్తులు. భక్తజన సంద్రంగా మారిన పోచమ్మ తల్లి ఆలయాలు. ఆదివాసీల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి. మాజీ ఎంపీ సోయం బాపురావు వెల్లడి. పట్టణంలో ఆదివాసీ భవన్ నిర్మాణానికి భూమి పూజ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.